పారేపల్లి రాకేష్ నుంచి డూండి రాకేష్ గారు ఎలా అసలు ఇంట్రడ్యూస్ అయ్యారు? పారేపల్లి రాకేష్ గారి కన్నా డూండి రాకేష్ అంటేనే ఎక్కువ తెలుసు. అసలు ఎలా? అది మేము నేను ఇందాక చెప్పా కదా, హైదరాబాదులో మేము ఉండేవాళ్ళం. అసలూరు ఇక్కడే, నేటివ్ ప్లేస్ ఇక్కడ. కానీ అందరం కూడా రాజధాని వెళ్ళి సెటిల్ అవ్వాలన్న ఉద్దేశంతో సహజంగా అప్పుడు కూడా మేము ఉద్యోగరీత్యా హైదరాబాద్ వెళ్ళిపోయాం. బైఫర్కేషన్ జరిగిన తర్వాత ఇక్కడికి వచ్చాం. అక్కడ నేను ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఒక వాలంటరీగా ఉండేవాడిని. హైదరాబాద్ ఖైరతాబాద్ వినాయకుడి దగ్గర ఒక వాలంటరీగా ఆ పండగ 9 రోజులు సెలవులు పెట్టుకొని అదొక ప్యాషన్గా హిందూయిజం మీద ఒక నమ్మకం. ఇక్కడికి వచ్చేసినాక అక్కడే ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇప్పుడు స్టేట్ డివైడ్ అయింది కాబట్టి మన స్టేట్కి పెద్ద వినాయకుడు ఉంటే బాగుంటది అనే ఒక ఆలోచనతో మిత్రులందరం కూడా కూర్చొని ఈ వినాయకుడు పెట్టడానికి ప్లాన్ చేసి ఈ ప్లాన్ చేసిన తరుణంలో లక్ష్మీ గణపతి సేవా సమితి అని, విజయ గణపతి సేవా సమితి అని ఇలా ఇవన్నీ పెట్టుకున్న టైంలో డూండి గణేష్ అని కాశీలో శివుణ్ణి దర్శించుకునే ముందు వినాయకుడిని దర్శించుకుంటారు. ఆ పేరు డూండి గణపతి. ఆ డూండి గణపతి పేరు పెడదాం, కొద్దిగా డిఫరెంట్గా ఉంటుందని ఆ పేరు అక్కడ పెట్టాం. ఆ డూండి అనే పేరు మా అబ్బాయికి కూడా అదే పేరు పెట్టాం, వినాయకుడి మీద ప్రేమతో. ఆ వినాయకుడు ఉత్సవాలు చేశాక ఆటోమేటిక్గా నాకు కూడా అదే పేరు వచ్చింది. ఓకే, అంటే డూండి గణపతి సేవా సమితి అంతే, డూండి గణేష సేవా సమితి. కొంతమంది కూడా అంటూ ఉంటారు, ఆ గణపతి లడ్డు అన్ని చేసుకున్న అతను మనీ చాలా తీసుకొని ఇప్పుడు అతను చైర్మన్ అవ్వటం ఏంటి అన్నది కూడా కొంతమంది వాపోతున్నారు. దానికి ఏం చెప్తారు? తప్పులేదు కదండి, పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. చాలా మనీ తీసుకుంటున్నారు. పళ్ళున్న చెట్టుకే రాళ్ళు పడతాయి. నేను అదే చెప్తున్నా కదా. నేను ఎక్కడి నుంచి ఈ రోజు కాదు రేపు కాదు గతం కాదు, నేను ఏ కార్యక్రమం చేసినా, ఇందాక చెప్పే ఒక గార్డెన్ పార్టీ చేసామని నా దగ్గర అకౌంట్ ఉంటుంది. డూండి వినాయకుడు చేసాం. డూండి వినాయకుడిలో నేను డబ్బులు తీసుకోను. దానికి ఒక ప్రెసిడెంట్, దానికి ఒక సెక్రటరీ, దానికి ఒక ట్రెజరరు, దానికి ఒక బాడీ ఉంటుంది. వాళ్ళు వసూలు చేస్తారు, వాళ్ళు రసీదులు రాస్తారు. సో వాళ్ళ వర్క్ అది. సో మాటే కదా, ఏముంది రాకేష్ తీసేసుకున్నాడంటే అయిపోయాయి కదా. ఎవరిస్తారు ఈరోజు ఫ్రీగా డబ్బులు? ఎవరెవరికి ఇస్తారు చెప్పండి? ఎవరెవరికి ఇస్తారు? ఏమో, మీరు రాజకీయంగా బెదిరిస్తూ డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయని చెప్తున్నాను కదా, అది నిజమని అనుకోవచ్చు కదా. ఒక్కసారిగా మీరు కింద స్థాయి నుంచి, ఒక మధ్య రకం స్థాయి నుంచి ఇప్పుడు ఒక్కసారిగా ఆర్యవైశ్య చైర్మన్ అయ్యారు అంటే ఎంతో కొంత బ్యాలెన్స్. ఆర్యవైశ్య చైర్మన్ అయింది ఇప్పుడేనండి, ఇంకా నెల కూడా కాదు. కాదని అట్లా ముందైతే వ్యాపారంలో కూడా ఉన్నారు కదా. వ్యాపారంలో, వ్యాపార ఆర్గనైజేషన్ ఉన్నారు, వ్యాపారంలో ఉన్నాం, వ్యాపార సంస్థల్లో ఉన్నాం, వ్యాపార సంస్థలకి తెలుగుదేశం పార్టీ తరఫున అధ్యక్షుడిగా ఉన్నాం. అదే నేను కానీ ఏ రోజైనా సరే, ఎవరైనా సరే, నేను ఇది మీడియానే కాబట్టి మీడియా ముఖంగానే చెప్తున్నా, 100కు 100% మీరు కూడా టెలికాస్ట్ చేయండి. మా చంద్రబాబు నాయుడు గారు, మా లోకేష్ గారు ఏ నాయకుడి మీద ఆరోపణ వచ్చినా తెలుసుకోవటానికి ప్రజావేదికలు పెట్టారు. చక్కగా నేను అనేవాడిని ఎప్పుడైనా డబ్బులు వసూలు చేసినట్టు ఉంటే మూడో కంటోడికి తెలియకుండా తీసుకెళ్ళి నా మీద కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. నేను సిద్ధం దాన్ని. అసలు మీ జీవిత ఆశయం ఏంటండి? ఇప్పుడు రాజకీయంగా మీరు ఒక్కసారి చూడాలనుకున్న చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్ గారిని, ఇప్పుడు ఆయన చేతుల మీదుగా మీరు అసలు ఆ పదవి వచ్చింది, ఆర్యవైశ్య వెల్ఫేర్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్గా. అసలు ఎలా మీరు మీ జీవిత ఆశయం ఏంటంటారు? వైశ్యాస్కి అండగా నిలబడాలి. వ్యాపారస్తులకి చాలా సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యల్ని కట్ చేయాలి. వాటి కోసం, అది అధిగమించడం కోసం ఎంత పైకైనా వెళ్తాను. ఎంత పైకి అంటే ఏంటి? ఎంత పైకైనా వెళ్తాను. అదే ఏంటి ఎంత పైకి అంటే? ఏ స్థాయిలో సమస్యలు సాల్వ్ చేయగలమో ఆ స్థాయి దాకా వెళ్తాను. ఓకే, విజయవాడకు సంబంధించి ఆర్యవైశ్యుల్లో ఎవరు లేరు, ఎమ్మెల్యేకి ఎవరు గట్టి పోటీ ఇవ్వగలరు? విజయవాడకు సంబంధించిన ఆర్యవైశ్యుల్లో ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే, అతనికైతే సీట్ రాదు, అతనికి లేదు లైఫ్ ఇంకా. సో ప్రస్తుతం అవతల పార్టీ పెట్టే క్యాండిడేట్ని బట్టి మా పార్టీలో ఎవరికి ఇవ్వదలుచుకుంటే వాళ్ళు ఇస్తారు. దానికి నేను అర్హుణ్ణి అనుకుంటే నాకు ఇస్తారు. అంటే మీరు జీవితాశయం ఎమ్మెల్యే అవ్వాలని మీకు ఆ సమర్థత ఉందనుకోవచ్చు అంటారా? కదండి, వ్యాపారస్తులకి, ఆర్యవైశ్యులకి సమస్యలు తీర్చడానికి, వారి గలం అసెంబ్లీలో వినిపించడానికి ఏది అవసరం అనుకుంటే దానికే మనకు కూడా అవసరం. అది ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి అది అవసరం అనుకుంటే ఖచ్చితంగా దానికి మనం ముందుకెళ్తాం, దానికోసమే పనిచేస్తాం. మీరు ఇప్పుడున్న ప్రభుత్వానికి ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? ప్రజలు సమస్యలు ఏ ఉన్నా సరే ప్రభుత్వం దృష్టికి తీసుకురండి. ఈరోజు ప్రజావేదికలు పెట్టారు, కలెక్టర్ ఆఫీసుల్లో గ్రీవెన్స్లు ఉన్నాయి. ఎవరికి కూడా ఏ అపోహలు నమ్మద్దు, ఎవరికి కూడా ఎటువంటి డబ్బు పెట్టాల్సిన అవసరం లేదు. మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా అండగా నిలబడుతూ ఉచితంగా చేస్తుంది. ఖచ్చితంగా మీరు అనుకున్న సందర్భం ఏదైతే ఉందో మీ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేయండి, మీకు సాల్వ్ అవుద్ది.
అంతే నాయకుల్ని ఏ విధంగా అయితే ఒక మంచి నాయకుల్ని ఇప్పుడు ఎన్నుకున్నారో ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని, తదనంతరం కూడా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రజల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటాం. చూసారు కదండి, పారేపల్లి రాకేష్ గారు ఏం చెప్పారు. అయ్యో పారేపల్లి రాకేష్ కాదండి, డూండి రాకేష్ అంటేనే తెలుసు. కాబట్టి ఎవరికి ఏ సమస్య వచ్చినా నా దగ్గరికి రండి, మీకు నేను సమస్యల్ని సాల్వ్ చేసి చెప్తానని విహారీ మీడియాతో చెప్పిన పరిస్థితి ఇది.